రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యం అయ్యింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉండడంతో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా రంగంలోకి దించి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీ ప్రలోభాలకు వైసీపీ నేతలు లొంగకపోవడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ అధినేత ప్రకటించారు. ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకోవడంతో బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమే అయింది. స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. ఇది పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో ఈ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిచే బొత్సకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసన మండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు అని జగన్ అంచనాగా ఉంది. అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కారణంగానే అప్పిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో బొత్సను కూర్చోబెట్టాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. మండలి సభ్యులు కూటమి వైపు చూడకుండా వ్యవహరించడంలో బొత్సకు జగన్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రకటన తర్వాత జగన్ తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.